హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ యువర్ పావని. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు టైటిల్ చూసే ఉంటారు. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్నీ మీకు చూపిస్తానన్నమాట. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో గైస్, నేను ఇక్కడ అన్నీ సెట్ చేసుకున్నాను మీకు పర్ఫెక్ట్గా చూపించడానికి. సో ఇది నా ఫస్ట్ ఇయర్ రింగ్స్, నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. సి ఎంత యూనిక్ లుక్ ఇస్తుంది. నాకు ఇలాంటివి చాలా ఇష్టం యాక్చువల్లీ. ఇలా సిల్వర్ ప్లేటింగ్స్తో ఇలా కింద బుట్టీలు రావడం, హ్యాంగింగ్ వైజ్ ఇలా చాలా ఇష్టం నాకు ఇది. సో ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటా. దిస్ ఈజ్ మై ఫస్ట్ సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సి ఇది కూడా ఒక మంచి లుక్ ఇస్తుంది. సి ప్రిటీ కదా. యా, ఇది వచ్చి సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఇది ఒక సిల్వర్ అనమాట. నాకు సిల్వర్ అయితే చాలా ఇష్టం. సిల్వర్ చాలా బాగా సెట్ అవుతుంది చాలామందికి. సి మీకు దగ్గర నుంచి చూపిస్తాను, మేబీ కనిపించడం లేదేమో. ఎంత బాగుందంటే గాయస్, ఇలాంటి చుడీదార్స్కి కానీ మంచిగా సెట్ అయిపోతుంది, ఈజీగా సెట్ అవుతుంది. అంత క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. సి ఆ ప్యాటర్నే చూడండి ఎంత బాగుంది. యా, దిస్ ఇస్ వన్ మోర్ సెట్. యా గైస్, ఇదొకటి చిన్న సిల్వర్ అన్నమాట. సి క్యూట్గా ఉన్నాయి, ఇవి కూడా మ్యాచ్ అవుతుంది. సి నాకు సిల్వర్ చాలా బాగా సెట్ అవుతుంది. మీలో ఎంతమందికి సిల్వర్ జ్యువెలరీస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను గోల్డ్ కూడా చూపిస్తాను. గోల్డ్ కూడా చాలా అంటే చాలా ఇష్టం నాకు. సో ఇదొక గోల్డ్ అనమాట. ఇదొక గోల్డ్ ఫ్లవర్ లాగా వచ్చింది ఇక్కడ. అండ్ బుట్టి, నాకు ఇలా కింద బుట్లు ఉండేటివి చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. సి ఎంత క్యూట్ ఉన్నాయి గైస్. యా, ఇదొక సెట్. అండ్ ఇదొక సెట్. సి ఇది కింద పర్ల్ వచ్చింది, మనకి ఒక పర్ల్ వచ్చింది కింద. సో అది ఇంకా బాగుంది యాక్చువల్లీ. ఆ కింద పర్ల్ ఉండటం వల్ల దీనికి ఇంకా లుక్ బాగా వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇది. యా గైస్, అండ్ ఇంకొకటి ఉంది. ఇది కూడా సిల్వర్, సారీ ఇది గోల్డ్. ఒకలాంటి లైక్ ఏమంటారు, లక్ష్మి కూడా ఉంది ఇందులో, దేవుడిది. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది కూడా బుట్టి వచ్చింది గైస్. చెప్పాను కదా నాకు బుట్టీలు అంటే చాలా ఇష్టమని. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటాను. మేజర్గా నేను ఇవన్నీ ఆన్లైన్లో కానీ స్ట్రీట్ షాపింగ్ ఇలా చోట్ల కొంటున్నాను. నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి మల్లేశ్వరం, శివాజీనగర్ ఎవరెవరికి తెలుసో కమెంట్ చేయండి గైస్. ఇక్కడ కూడా కొంటూ ఉంటాను నేను. యా, ఇది సౌండ్ కూడా వస్తుంది ఇది. యా గైస్, అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి పర్ల్ అన్నమాట. కింద పర్ల్ వచ్చాయి అన్నీ. ఏమో నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. ఇది కూడా ఒక పర్ల్ సెట్ వచ్చింది. అండ్ కింద ఒక పర్ల్ వచ్చింది. అండ్ మిడిల్లో ఒక స్టోన్ కూడా వచ్చింది. రెడ్ కలర్ స్టోన్ ఉంది, కనిపిస్తుందా గైస్ మీకు? ఇది కూడా యాక్చువల్లీ క్యూట్గా ఉంటాయి. నాకు ఇలా చిన్న చిన్నవి కూడా చాలా ఇష్టం గైస్. ఎక్కువ పెద్దది కూడా వేస్తాను, చిన్నవి కూడా వేస్తాను. మీకు ఏ ఇయర్ రింగ్స్ బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి గైస్. అండ్ ఇది వచ్చి ఇంకొక సెట్. ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి గైస్. ఆ స్టోన్ అయితే ఆ లుక్కే చూడండి మీరు, ఎంత క్యూట్ ఉంది. కనిపిస్తుందా గైస్? స్టోన్ మిడిల్లో పెద్దది. అండ్ ఈ వర్క్ అంతా ఎంత బాగుంది ఇక్కడ. ఈజీగా వేసుకోవచ్చు, ఏమీ అంత హెవీ అనిపించదు. సరే పడిపోయింది. ఈజీగా వేసుకోవచ్చు, ఏమీ హెవీ ఉందనుకోనే అవసరం లేదు. ఈజీగా వేసుకోవచ్చు మనం. ఇది ఒకటి గైస్, ఇది కూడా నా ఫేవరెట్ యాక్చువల్లీ. చాలాసార్లు వేసుకున్నాను. అండ్ ఇది అలాంటి దాంట్లోనే ఒకటి చిన్నది ఉంది. ఇది వచ్చి రెడ్ కలర్లో వచ్చిందనమాట. సి చూపిస్తాను అన్నట్టు. రెడ్ కలర్లో వచ్చింది, చిన్నది. ఇది కూడా మిడిల్లో స్టోన్ ఉంది. అండ్ సైడ్లో స్టోన్స్తో వర్క్ ఉంది, సిల్వర్ కలర్ వర్క్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా చాలాసార్లు వేసుకుని. ఇలాంటి చిన్నవి ఈజీగా వేసుకోవచ్చు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇలాంటి రింగ్స్ కూడా ఇష్టం గైస్ నాకు. చెప్పాను కదా నేను అన్ని ప్యాటర్న్స్ వేస్తాను అనేసి. ఇలాంటి రింగ్స్ గ్రీన్ కలర్ ఏంటో అన్నీ నా డ్రెస్కి సెట్ అయిపోతున్నాయి. ఇది గ్రీన్ కలర్ ఉంది. ఇది ఒక సెట్ అన్నమాట. అండ్
యా గైస్, ఇది అయితే హైలైట్ యాక్చువల్లీ. ఒక్క నిమిషం గైస్. చూడండి, ఇది వచ్చి ఇంతలాగా వస్తుంది. ఇది ఏం బ్యాక్ సైడ్ ఏం వేయాల్సిన పని లేదు, ఇది వస్తుంది ఇలా కంబి ఉంది ఇక్కడ. ఈజీగా హోల్లో వేసుకునేస్తే అది అంతే, ఇంకేం బ్యాక్ సైడ్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఈజీగా కూర్చుంటుంది. ఇది మీకు వేసుకొని చూపిస్తాను గైస్, వేసుకొని చూపిస్తే తెలుస్తుంది. యాక్చువల్లీ నాకు ఇది ఇష్టం, యాక్చువల్లీ చాలా ఇష్టం, అందుకే వేసుకొని చూపిస్తా. ఓహ్, ఇది లోపల విరుక్కుంది, పోయిందేమో అనుకున్నా. యా, పోలేదులే గైస్. చూడండి గైస్, ఎంత బాగుంది ఆ ఫినిషింగ్, ఆ యూనిక్. చూడండి, బాగుంది కదా. యా, నా ఫేవరెట్ ఇది కూడా యాక్చువల్లీ. ఇది వచ్చి కింద సెట్ అన్నమాట, మొత్తం సెట్ చేసేసారు. ఇది అసలు రాదు, డిఫరెంట్గా ఇచ్చారు మనకి. యా గైస్, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లూ ఆర్ డార్క్ బ్లూ. కింద పర్ల్ వచ్చింది. ఈ పర్ల్ వల్లే తీసుకున్నాను గైస్, చెప్పాను కదా పర్ల్ అంటే నాకు ఇష్టమని. యూజువల్గా పర్ల్స్ ఉండేది ఇలాంటివి తక్కువ వస్తాయి, కానీ ఈ ప్యాటర్న్లో కూడా పర్ల్ వచ్చింది మనకి, హైలైట్గా ఉంటుంది. యా గైస్, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ రింగ్ టైప్, ఇది కూడా రింగ్ టైప్ అన్నమాట. ఈజీగా వేసుకొని ఈజీగా వెళ్ళొచ్చు ఏ ఫంక్షన్స్కైనా, ఫ్యామిలీ ఫంక్షన్స్, ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అంటే ఈజీగా వేసుకెళ్ళచ్చు గైస్. ఇది ఒక సెట్ అనమాట. అండ్ సిల్వర్ అనే వస్తుంది నాకు ఎందుకంటే సిల్వర్ ఇష్టం అంత నాకు. గోల్డ్ పర్ల్, మీరు చూస్తుంటే నా దగ్గర ఎక్కువ పర్లే ఉంటుంది. కింద చూడు, ఈ రౌండ్ షేప్ కూడా పర్ల్ వచ్చింది. ఎంత యూనిక్గా ఉంది అంటే వేసుకోకనే ఆ లుక్కే ఎంత కలర్ఫుల్గా ఉంది. నచ్చింది కదా గైస్ నచ్చిందనే అనుకుంటున్నా. యా, ఇది ఒక బ్లాక్ కలర్ అనమాట. హెయిర్స్ ఉంది కాబట్టి కనిపించడం లేదు, జస్ట్ సెకండ్. సింపుల్ వన్, మంచి చుడీదార్, కాలేజీకి కూడా వేసుకెళ్ళచ్చు. చుడీదార్, ఆఫీస్కి మంచిగా సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే ఇది బెస్ట్ గైస్. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇది. సో అండ్ ఇదొకటి, ఇది కూడా నా ఫేవరెట్ గైస్. శారీకి అంతా వేసుకుంటాను నేను ఇది. యాక్చువల్లీ పింక్ కలర్ విత్ వైట్ పర్ల్స్, ఇది కూడా నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. పింక్ కలర్ వచ్చింది స్టోన్స్, అండ్ చుట్టుపక్కలంతా వైట్ పర్లింగ్స్తో పాటు వచ్చింది. యా గైస్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఇవన్నీ యాక్చువల్లీ రీయూస్ చేశాను, కొన్ని మాత్రం కొత్తగా కొనుక్కున్నాను. అండ్ ఇదొకటి బ్లాక్ అండ్ గోల్డ్ చాలా మంచి కాంబినేషన్ గైస్, ఏ డ్రెస్సెస్కైనా గో త్రూ యాక్చువల్లీ. ఎంత బాగుంది ఇది. బ్లాక్ అండ్ గోల్డ్ చుడీదార్స్, శారీస్, హాఫ్ శారీస్ అన్నిటికీ సెట్ అయిపోతాయి ఇవి అయితే. ఇది కూడా కింద చిన్న బుట్టి వచ్చిందనమాట, కనిపిస్తుందా? గైస్, నాకు తెలిసి ఇదే మీకు నచ్చుతుంది అనుకుంటా, చాలామందికి ఇది నచ్చుతుందని అనుకుంటున్నా. యా, ఇది కూడా చాలా బాగుంది గైస్. అండ్ యాక్చువల్లీ ఇది కూడా పడిపోయింది. సూపర్బ్ ఇయర్ రింగ్స్గా ఇదైతే. బుట్టి ఎంత పెద్దది వచ్చింది చూడండి, కింద ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది. బట్ ఇది ఒకటి ఇరిగిపోయింది గాయస్, కింద పడి ఇరిగిపోయింది అది యాక్చువల్లీ. ఇది యాక్చువల్లీ ఇక్కడ పికాక్ ఉంది, పికాక్ మొత్తం ఫెదర్స్ అంతా ఉంది, అండ్ ఒక బుట్టి అండ్ ఒక కింద ఇవి హ్యాంగింగ్స్ అనమాట. ఇదైతే ఒక 2-4 టైమ్స్ వేసుకున్నాను, రీసెంట్గా వేసుకున్నాను, అది కింద పడి విరిగిపోయింది అనమాట. అండ్ ఇది కూడా సేమ్ ఒకటే ఉంది, ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. ఇది కూడా డబుల్ స్టెప్ వచ్చింది, ఇంకొకటి పోయింది. ఇది కూడా ఒకటి వచ్చింది, ఒకటి పోయింది.
ఇది కూడా ఒకటి ఉంది, ఇది ఒకటి చిన్నది నార్మల్ బేసిక్. ఇంకొకటి చిన్నవి చూపిస్తాను గైస్. చిన్నవి మనం పెద్దవి ఎప్పుడు వేసుకోలేము పడుకోవడానికి, పడుకున్నప్పుడు అంతా కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్దవి వేసుకుంటే అవి విరిగిపోవచ్చు, మనకి పడుకుంటే ఇబ్బందిగా ఉండొచ్చు. ఇలాంటివి అయితే మేనేజబుల్. సి క్యూట్ వన్, క్యూట్ వన్. అండ్ ఇంకొకటి కూడా ఉంది, అదే దాంట్లో ఇంకొకటి కూడా ఉంది. ఇది కూడా ఒకటి మినీ బుట్ట, కింద పర్ల్. ఎంత బాగుంటాయి గైస్, ఇలా చిన్న చిన్న వేసుకుంటేనే లుక్కే వేరేలా ఉంటుంది యాక్చువల్లీ. అండ్ ఇంకొక గోల్డ్ కలర్ ఉంది గైస్. సి 2 స్టెప్స్ విత్ పికాక్. ఎంత బాగుంది, ఇది కూడా ఎంత లుక్ ఇస్తుందంటే. ఇవి కొంచెం రౌండ్ అయ్యాలి, రొటేట్ అయిపోతాయి, మనం సెట్ చేసుకోవాలి మళ్ళీ. సెట్ అయిపోయింది. సి గైస్ ఎంత బాగుందంటే, ఇది కూడా ఫుల్ ఫినిషింగ్. శారీకి అయితే మస్తు ఉంటుంది. నేనైతే శారీకి వేసుకున్నా ఇది రీసెంట్గా, పికాక్ది. టూ లేయర్స్ వచ్చాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నేను కొత్తగా ఓపెన్ చేశాను గైస్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్ట్ చేయండి. అండ్ ఇదొకటి గైస్, ఇలా చూపించాలా, ఇది ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు, ఆర్ ఇలా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా మంచి బ్లూ డ్రెస్కి, చుడిదార్ శారీస్కి వేసుకోవచ్చు. ఇదొకటి లైక్ నా దగ్గర నార్మల్ కొన్ని ఉన్నాయి, అవి చూపిద్దాం అనుకున్నా. ఇది వచ్చి హెయిర్కి అనమాట, బ్యాక్ సైడ్ హెయిర్కి ఇలా వేసుకుంటే మంచి లుక్ ఇస్తుంది. అండ్ ఈ దాంట్లో నాకు నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. బ్యాక్ సైడ్ హెయిర్స్కి మొత్తం హెయిర్ అంతా వేసేసిన తర్వాత ఇది పిన్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇది కూడా ఒకటి గైస్, ఇది రీసెంట్గా కొన్నాను యాక్చువల్లీ. ఇది కూడా ఏమంటే హెయిర్స్ మొత్తం వేసేసి మనం ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేస్తాం కదా, అలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ అది నేను పిక్ ఉంటే అటాచ్ చేసి పెడతాను. యాక్చువల్లీ శారీకి వేసుకున్నాను నేను కూడా, ఇది కాలేజ్లో ఈవెంట్ ఉంటే వేసుకున్నాను. సో ఇది కూడా ఒక మంచి లుక్ ఇస్తుంది యాక్చువల్లీ. జడ మొత్తం వేసుకొని ఫ్లవర్స్ లాగా బ్యాక్ సైడ్ ఇలా ఇక్కడ టైయింగ్ ఇది ఉందన్నమాట, నాట్ ఉంది ఇక్కడ మన హెయిర్ పిన్ వేసేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఫిక్స్ చేసేస్తే బ్యాక్ సైడ్ మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట. దీంతో పాటు ఇలానే ఫిల్ అయిపోతుంది ఇట్లా. యూ కెన్ సీ కదా, ఇక్కడ నేను సైడ్లో చూపిస్తున్నాను మీకు, ఇలానే బ్యాక్ సైడ్ ఫిల్ అయిపోతుంది అనమాట. సో చాలా బాగుంది గైస్, నాకు నచ్చే తీసుకున్నాను యాక్చువల్లీ. సో గైస్ చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్ని. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. సో మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చిందో కామెంట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను అండ్ డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా డైలీ వ్లాగ్స్ కానివ్వండి, అండ్ ఇలాంటి కలెక్షన్స్ కానివ్వండి, ఆర్ డాన్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను నేను. ప్లీజ్ గో డూ చెక్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ బ్యాంగిల్స్ కలెక్షన్స్తో వస్తాను. ఈ వ్లాగ్లోనే అటాచ్ చేసేస్తే వ్లాగ్ చాలా పెద్దదైపోతుంది. సో నేను అది సపరేట్ వ్లాగ్ చేస్తాను. సో కీప్ సపోర్టింగ్ గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.